ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను విమర్శించిన పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్ద బాధ్యతలు అప్పగించింది. రాబోయే పాకిస్తాన్ సూపర్ లీగ్ సీజన్ కు వసీం అక్రమ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఇది పిఎస్ఎల్ చరిత్రలో అక్రమ్ కు ఇదే తొలిసారి. ఇక ఇటీవలే లండన్ లో జరిగిన పిఎస్ఎల్ ఈవెంట్ లో మాట్లాడిన వసీం అక్రమ్ ఐపీఎల్ పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పిఎస్ఎల్ ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం 34 రోజులు మాత్రమే జరుగుతుంది. 3 నెలలు సాగే ఇతర లీగ్ల వలె కాదు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, కానీ ఆ లీగ్ మాత్రం ముగియదంటూ ఐపీఎల్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే వసీం అక్రమ్ 2009 నుంచి 2016 వరకు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా పనిచేశారు. ఆయన కోచింగ్లోనే కేకేఆర్ 2012, 2014 సంవత్సరాల్లో 2 ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకుంది. అయితే 2017 ఐపీఎల్కు ముందు అక్రమ్ కేకేఆర్ను వీడగా అప్పటి నుంచి ఐపీఎల్కు దూరంగానే ఉన్నారు. అయితే ఈసారి పిఎస్ఎల్ ఐపీఎల్తో పోటీ పడబోతోంది. పిఎస్ఎల్ 2026 మార్చి 23 నుంచి మే తొలి వారం వరకు కొనసాగనుంది. అదే సమయంలో మార్చి 26 నుంచి మే 31వ తేదీ వరకు ఐపీఎల్ నిర్వహించనున్నట్లు అంచనా. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్గా గుర్తింపు పొందిన ఐపీఎల్కు ఇది మరో భారీ సీజన్ కానుంది. ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16వ తేదీన జరిగింది. ఇక 2008లో ప్రారంభమైన తొలి ఐపీఎల్ సీజన్లో పాకిస్తాన్ ఆటగాళ్లు పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత రాజకీయ కారణాల వల్ల వారు మళ్లీ ఐపీఎల్లో ఆడలేదు. అయితే మాజీ పాకిస్తాన్ ఆల్రౌండర్ అజర్ మహమ్మద్ బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాత ఐపీఎల్లో పాల్గొన్నాడు. ఇక పిఎస్ఎల్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఒక్క భారత ఆటగాడు కూడా ఆ లీగ్లో పాల్గొనలేదు. భారత క్రికెటర్లకు విదేశీ లీగ్లో ఆడేందుకు అనుమతి లేదు. అయితే రిటైర్డ్ క్రికెటర్లు మాత్రం ప్రపంచవ్యాప్తంగా జరిగే లీగ్లలో పాల్గొనవచ్చు. ఐపీఎల్ పై చేసిన విమర్శలతో వసీం అక్రమ్ ను పిఎస్ఎల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం మరింత చర్చకు దారితీసింది. ఇక ఈసారి పిఎస్ఎల్లో ఐపీఎల్లో అమ్ముడు పోని ప్లేయర్లు ఆడనున్నారు. ముఖ్యంగా ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ వంటి స్టార్ ప్లేయర్లు కనిపించనున్నారు. దీంతో ఈ లీగ్ ను ప్రమోట్ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్లు. దీంతోనే పదే ఐపీఎల్ పై నోరు పారేసుకుంటున్నారు. ఇక ఇదే క్రమంలో మనవాళ్లు కూడా అదే రీతిలో సమాధానమిస్తున్నారు. ముఖ్యంగా ఈ లీగ్ లో రిటైర్ అయిన ప్లేయర్లు మాత్రమే ఆడుతారు. ప్రెజెంట్ ప్రపంచ క్రికెట్ లో ఉన్న ఏ స్టార్ ప్లేయర్ కూడా ఆడరు. అలాగే రిటైర్ అయ్యి ఏజ్ అయిన ప్లేయర్లు మాత్రమే ఇక్కడ ఆడతారు. అందుకే ఇది పెన్షన్ ప్రీమియర్ లీగ్ అని కౌంటర్లు వేస్తున్నారు. ఇక అక్కడ ఆడే బాబర్ అజమ్ ₹1 కోటి తీసుకుంటున్నాడు. ఇదే వాళ్ళ లీగ్ లో ఇచ్చే హైయెస్ట్ మనీ. ఇది మన దగ్గర టీమిండియా అండర్ 19 ప్లేయర్లు తీసుకుంటారని మరికొందరు పోస్ట్ చేస్తున్నారు.